నమస్తే. వాస్తవం టీవీ ఛానల్కి స్వాగతం. మొదటిసారి పోయిన వారం మొదటి సీరియల్లోగా ఒక మొదటి భాగాన్ని విడుదల చేశాము. చాలామంది మిత్రులు ఫోన్ల ద్వారా ఆ లోగోలు చూపించారు. ద్రవిడ సమ్మేళనానికి, తర్వాత ఈ వాస్తవం లోగోకి వాటి అర్థాలు కూడా చెప్తే బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఫోన్ చేసి అడగటం జరిగింది. కాబట్టి ఈ పరిచయం రెండుగా దీన్ని భావించుకొని, వాస్తవం పరిచయం రెండు, వాటి వివరాలు ఇవ్వటానికి చేస్తా. ఎందుకంటే భవిష్యత్తులో ముందు ముందు కూడా ఈ టర్మ్స్ వస్తూ ఉంటాయి మనకి. కాబట్టి వీటి వివరాలు ఏమిటి, అర్థాలు ఏమిటి తెలిస్తే మనకి ముందు ముందు చాలా తేలిగ్గా ఉంటుందని చెప్పి వీటిని ఇవ్వదలుచుకున్నాం. మొట్టమొదట ద్రవిడ సమ్మేళనం అంటే ఏమిటో అర్థం చెప్పుకుందాం ముందుగా. ద్రవిడ సమ్మేళనం అంటే ద్రావిడుల సమ్మేళనం, ఐక్యత. ద్రావిడులు అంటే ఎవరు అనేది మళ్ళీ ప్రశ్న వస్తుంది. ద్రావిడులు అంటే ఎవరు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు. మళ్ళా మూలవాసులు అంటే ఎవరు? మూలవాసులు అంటే మొట్టమొదట మానవ రూపంలో మానవులు దక్షిణాఫ్రికా దేశం నుంచి వివిధ ప్రాంతాలకి విస్తరించడం జరిగింది, మైగ్రేషన్ జరిగింది. ఆ మైగ్రేషన్లో భాగంగా మన భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి మానవ సంతతిని మూలవాసులు అని చెప్పి అంటాం. ఆ మూలవాసులు మరి ఎలా ఉన్నారు ఇవాళ అంటే, ఆ తర్వాత అనేక మంది వచ్చారు, ఈ దేశానికి వచ్చారు, స్థిరపడ్డారు. కొంతమంది ఏమో స్థిరపడకుండా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా వలస వచ్చిన వాళ్ళే. కాబట్టి మూలవాసులని, వలస వచ్చిన వాళ్ళని మనం సెపరేట్గా తేడాని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మన మూలవాసులు అంటే ప్రస్తుతం ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులు. శూద్రులు అంటే వలస వచ్చినటువంటి ఆర్యులు ఈ దేశాన్ని ఆక్రమించుకొని మూలవాసుల్ని కొంతమందిని చంపేసి, కొంతమందిని తరిమేసి ఈ దేశాన్ని ఆక్రమించుకొని రకరకాల రూపాల్లో పాలన చేస్తూ ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి ఈ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దస్యులు, శూద్రులు అని చెప్పి పేరు పెట్టారు. ఆ శూద్రులే అంటే ఆర్యేతరులు అన్నమాట. ఆర్యులు కానివటువంటి వారు, వలస వచ్చినటువంటి ఆర్యులు 3 కులాలుగా విభజించుకున్నారు. తమకి పని సులువుగా పరిపాలించుకోవడం కోసం అని చెప్పి వాళ్ళ తమలో తాము పని విభజన కోసం కులాలుగా విభజన చెందారు. అదేమిటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. బ్రాహ్మణులేమో యంత్రాంగం, మంత్రాంగము, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా చేయించే బాధ్యత తాము తీసుకున్నారు. తమ సమూహం మొత్తాన్ని కూడాను రక్షించేటటువంటి బాధ్యతలో ఒక వర్గానికి ఇచ్చి వాళ్ళకి క్షత్రియులు అని చెప్పి పేరు పెట్టారు. ఆ తర్వాత ఇంకొక వర్గం ఇక్కడ వస్తు వినిమయ మార్పిడి పద్ధతుల్లో మొదట్లో జరిగింది. కాబట్టి వస్తువుల వ్యాపారం కూడా జరిగింది. ఆ వస్తు వ్యాపారాన్ని కంట్రోల్ చేసి తమ చేతుల్లో పెట్టుకొని ఈ ఆర్య వైశ్యులకి, క్షత్రియులకి, ఆర్య బ్రాహ్మణులకి ఈ సంపదని సమంగా పంచిపెట్టేటటువంటి బాధ్యతని ఈ ఆర్య వైశ్యులకి ఇవ్వడం అనేది జరిగింది. ఇక మిగతా వాళ్ళంతా శూద్రులే. అంటే ఈ భూమి పుత్రులు, వారసులు. వీళ్ళకి ఆస్తి హక్కులు లేవు, వీళ్ళకి ఆయుధం హక్కు కూడా లేదు, ఆత్మరక్షణకి ఆయుధం కూడా ధరించే హక్కు లేదు. వీళ్ళు ఈ ఆర్య వంశానికి చెందినటువంటి ఈ బ్రాహ్మణ, క్షత్రియ ఈ వైశ్యులకి కిరాయి లేకుండా, కూలి లేకుండా సేవలు చేసేటటువంటి సేవక జాతిగా గుర్తింపు పొందారు. అలా అయితేనే ఈ దేశంలో ఉండనిచ్చారు. సరే, ప్రాణరక్షణ కోసం ఎలాగో బతకాలి కాబట్టి
ఈ వీళ్ళందరూ కూడాను వాళ్ళ సేవలు చేస్తూ బతుకుతూ ఉన్నారు, వాళ్ళే శూద్రులు. ఆ తర్వాత ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అంటే, ఈ మానవ జాతి ఆహార సేకరణ దశలో ఆహారాన్ని ముందు సేకరించుకున్నారు. జంతువులను వేటాడి కానీ, అరణ్యాలకు పోయి పశువులు, తర్వాత వృక్షాలు, వీటి నుంచి ఆహారాన్ని సేకరించుకొని వాటితో బతికారు. అదంతా ఆహార సేకరణ దశ అంట. ఆ తర్వాత ఆహార ఉత్పత్తి దశ వచ్చింది. అంటే రాచరిక వ్యవస్థ వచ్చింది అప్పటికే. అంటే మొదట గణతంత్ర వ్యవస్థగా ఉన్నటువంటి ఈ సమాజం తర్వాత రాచరిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఆ రాచరిక వ్యవస్థలో ఈ లోహాలను కూడా కనుక్కోవటం ద్వారా, అందులో ముఖ్యంగా ఇనుముని కనుక్కోవటం ద్వారా, ఇనుము ద్వారా వ్యవసాయానికి కావలసిన పనిముట్లను తయారు చేసుకోవటం ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే దశకి మానవుడు ఎదిగాడు. దాన్ని ఆహార ఉత్పత్తి దశ అంటాం. ఆ ఆహార ఉత్పత్తి దశలో ఈ అసంఖ్యాకంగా ఎక్కువ సంఖ్యాబలం కలిగినటువంటి ఈ శూద్రుల్ని, వీళ్ళని కూడా విభజించడం అవసరం. వీళ్ళల్లో ఐక్యత ఉండకుండా చూడటం అవసరం. మన మనుగడ కోసం వీళ్ళకి ఐక్యత ఉండకూడదు. తమ మనుగడ కోసం తమను కులాలుగా విభజించుకున్నారు. ఏది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా. ఇప్పుడు కూడా తమ మనుగడ కోసం ఈ శూద్రులని కులాలుగా విభజించుకునేటటువంటి విధానాన్ని వాళ్ళు కనిపెట్టి, ఈ శూద్ర కులాలని కూడాను, ఈ శూద్రులందరినీ కులాలుగా విభజించటం అనేది జరిగింది. ఇదంతా కూడా ఆహార సేకరణ దశలో, ముఖ్యంగా ఇనుము కనుక్కున్న తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఏమిటంటున్నామంటే, ఈ ద్రవిడ సమ్మేళనం ఈ శూద్రులందరిది, ఈ శూద్రుల కలయికే దళిత మనకి ఈ ద్రవిడ సమ్మేళనం. కాబట్టి ఈ సంస్థ పేరు ద్రవిడ సమ్మేళనం. అసలైనటువంటి భూమిపుత్రుల్ని, మూలవాసుల్ని, వీళ్ళందరినీ ఐక్యం చేయటానికి, వీళ్ళని ఈ దారిద్ర్యం నుంచి పైకి తీసుకురావటానికి, అంటే ఆర్థికంగా కాస్త బలపరచడానికి, రాజకీయంగా బలపరచడానికి, ఉద్యోగపరంగా వీళ్ళని బలపరచడానికి ఏర్పాటు చేయబడిందే ఈ ద్రవిడ సమ్మేళనం అనే ఒక రిజిస్టర్డ్ ట్రస్ట్. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీ కాదు. ఇది రాజకీయాలు మాట్లాడుతుంది, స్వయంగా మాట్లాడుతుంది, కానీ స్వయంగా పాల్గొనదు రాజకీయాలు. కాబట్టి ఇది ఈ ద్రవిడులకి కావలసినటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక ఈ ఉన్నతి కోసం ఇది పాటుపడుతుంది. అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ శూద్రుల వర్గాల్లోనే కాకుండా మిగతా పేదవాళ్ళకి కూడాను, యువతీ యువకులకి నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నది. కాబట్టి ఆ నిరుద్యోగాలకు ఒక ఏదో ఒకటి ఉపాధి కల్పించి, తద్వారా వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకునే విధానంగా దాన్ని మనం ఆలోచన చేసి, నిర్ణయించి, ఉద్యోగాలని కల్పన చేసి, వీళ్ళందరికీ ఉద్యోగాలను కల్పన ద్వారా వీళ్ళ యొక్క సమగ్రతకి, సంక్షేమానికి పాటుపడేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం ద్రవిడ సమ్మేళనం ఉంది. కాబట్టి ఇక్కడ ఇందులో ద్రవిడ సమ్మేళనానికి ఇదిగో ఈ సింబల్, ద్రవిడ సమ్మేళనం యొక్క సింబల్ అంటే ఏమిటి? ఇదిగో చీకట్లో ఉన్నాయి 6 పావురాళ్ళు ఉన్నాయి, శాంతి కపోతాలు 6 ఉన్నాయి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్ర ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా ఒక వలలో బంధించబడి ఉన్నారు చీకట్లో. చీకటి అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానంలో బంధించబడి ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి మోక్షం కలగాల, విముక్తి కలగాల అంటే ఈ చీకట్లో నుంచి ఒక విప్లవం ద్వారా బయటికి రావాలా. విప్లవం అంటే మార్పు రావాలా. ఆ మార్పుకి సంకేతంగా ఇక్కడ ఈ ఎర్రటి సర్కిల్ ఉన్నది. సో ఈ ఎర్రటి సర్కిల్ అనేటటువంటి ఒక విప్లవం ద్వారా, ఒక మార్పు ద్వారా వీళ్ళు ఈ సంఖ్యలను తప్పించుకోగలగాల, ఈ బానిస వ్యవస్థ నుంచి విముక్తి చెందాలా. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ బ్లూ సర్కిల్ ఉన్నది. ఈ బ్లూ సర్కిల్ ఏమిటి అంటే అంబేద్కరిజం.
అంబేద్కరిజం అనేటటువంటి సాధన ద్వారా మాత్రమే వీళ్ళకి సామాజిక న్యాయం దక్కుతుంది. ఈ చుట్టూతా 4 వైపుల దిక్కులో ఉన్నటువంటి గ్రీన్ అనేది సామాజిక న్యాయం. మనుషులందరూ సమానులే, వీళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి హక్కులు అన్నీ ఉండాలా, అప్పుడే సామాజిక న్యాయం లభిస్తుంది. ఈ సామాజిక న్యాయం లభిస్తుందంటే మార్పు రాగానే సరిపోదు, విప్లవం రాగానే సరిపోదు, రెవల్యూషన్ రాగానే సరిపోదు, అంబేద్కరిజాన్ని అప్లై చేయాలా. ఎప్పుడైతే అంబేద్కరిజాన్ని మనం ఇక్కడ దీనికి అన్వయిస్తామో అప్పుడు మాత్రమే సామాజిక న్యాయం వస్తుంది అనే దానికి సింబాలిక్గా ఈ లోగోని మనం తీసుకోవటం అనేది జరిగింది. ఇది ద్రవిడ సమ్మేళనం యొక్క సింబల్ అన్నమాట. అదేవిధంగా ఇంకొక లోగో చూపిస్తాను. ఈ లోగో ఈ ద్రవిడ సమ్మేళనం యొక్క ఆశయాలని, ఐడియాలజీని తెలియజేస్తుంది. ఇందులో పూలే, అంబేద్కర్, పెరియార్, అశోకుడు, మార్క్స్, మహిళలకు ప్రతినిధిగా సావిత్రిబాయి పూలే. కాబట్టి వీళ్ళందరూ ఏమిటంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆచరించినటువంటి పనులు కానీ, తీసుకున్న ఐడియాలజీ కానీ, ఇవన్నీ కూడాను బుద్ధిజం కేంద్రంగా తీసుకున్నాయే. బుద్ధిజం ఇప్పుడు మనకి మహాత్మా జ్యోతిరావు ఫూలే తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ఆచరించిన విధానాలు అన్నీ కూడా బుద్ధిజంలో నుంచి వచ్చినాయే. అదేవిధంగా అంబేద్కర్ చేసినటువంటి నిర్వహించిన కార్యక్రమాలు కూడా బుద్ధిజానికి అనుగుణంగా ఉన్నాయి. అంతేకాదు మన భారత రాజ్యాంగం కూడా బుద్ధిజానికి అనుగుణంగా తయారు చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా ఇక్కడ పెరియార్, రామస్వామి పెరియార్ కూడా బుద్ధిజానికి అనుగుణంగానే ప్రవర్తనలు తీసుకున్నాడు, నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి కొంచెం వైలెంట్గా, కాస్త నాకు వైలెంట్ అనిపించే విధంగా చేసి ఉండొచ్చు ఆయన కార్యక్రమాలు. కానీ ఆయన ఆచరించిన విధానాలు మాత్రం ఈ బుద్ధిజంలో నుంచే. అదేవిధంగా అశోకుడు, ది గ్రేట్ అశోక ది గ్రేట్, ది ఎంపరర్. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఆచరించిన విధానాలు మొత్తం కూడా బుద్ధిజానికి సంబంధించినవి. బుద్ధిజాన్ని తూచా తప్పకుండా పాటించాడు, ఆచరించాడు. కాబట్టి చరిత్ర మొత్తంలోకి కూడా, రాచరిక చరిత్ర మొత్తంలోకి కూడా ఈ అశోకుడే మనం గొప్పగా చెప్పుకుంటాం ఇప్పటికి కూడా. అశోకుడిని మించినటువంటి చక్రవర్తి లేడు ఇంతవరకు. ఆ తర్వాత కార్ల్ మార్క్స్ ఆర్థిక సమానత్వం కావాలన్నాడు. శ్రమశక్తుల యొక్క దోపిడీకి సమానమైనటువంటి ప్రతిఫలాలు కావాలన్నాడు. కాబట్టి దోపిడీ ఎక్కడ ఉంటుందో దాన్ని నిర్మూలించాల్సిందే అని అన్నాడు. ఆ శ్రమశక్తి యొక్క ఫలితాన్ని శ్రామిక శక్తులకి సమానంగా పంచాలి అన్నాడు. ఇది బుద్ధిజానికి వ్యతిరేకమైనది ఏం కాదు, బుద్ధిజానికి లోబడి ఉన్నదే ఇది కూడా. మార్క్స్ చెప్పింది కూడా. బుద్ధుడైతే ఇంకా సీరియస్గా ఎక్కువ చెప్పాడు. ఏమన్నాడు? సంపద సృష్టించినటువంటి శ్రామిక వర్గాల వాళ్ళ వారసులకు కూడాను ఆ సంపదలో హక్కు రావాలి అన్నాడు గౌతమ బుద్ధుడు. కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు? సంపద సృష్టించినటువంటి శ్రామిక శక్తులకి ఆ సంపదలో వాటా రావాలన్నాడు. కానీ గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు అంటే సంపద సృష్టించినటువంటి శ్రామిక వర్గాల వారసులకు కూడా ఆ సంపదలో వాటా రావాలి అన్నాడు. కాబట్టి ఇంకా ఎక్కువ తీవ్రవాదిలాగా మాట్లాడాడని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి కార్ల్ మార్క్స్ చెప్పింది బుద్ధిజానికి వ్యతిరేకమైంది ఏం కాదు, అది కూడా అనుకూలమైందే. పోతే సావిత్రిబాయి పూలే, ఈ దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఏకైక ప్రతినిధి సావిత్రిబాయి పూలే. సరే, అనేక మంది ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా మనం చెప్పుకోగలిగింది ప్రజల్లో సగభాగం ఒక వాటా రావాలి మహిళల కంటే, వాళ్ళకి ప్రతినిధిగా మనం సావిత్రిబాయిని తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ లోగోలో ఉన్నటువంటి ఈ ఫోటోలన్నీ కూడాను మన యొక్క ఐడియాలజీని తెలియజేస్తాయి.
అంటే ద్రవిడ సమ్మేళనం యొక్క ఐడియాలజీ ఏమిటి అంటే ఈ వ్యక్తుల ఈ మహనీయుల యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత సమాజ అవసరాలకి తగినటువంటి వాటిని స్వీకరించి వాటిని ప్రస్తుత సమాజ అవసరాలకి అన్వయించుకోవటమే ఈ ద్రవిడ సమ్మేళనం యొక్క బాధ్యత. అది దాని లక్ష్యము. అందుకని వీరందరినీ కూడా మనం ఎప్పుడూ కూడా మన లక్ష్యాలు ఏమిటంటే వీటి నుంచి దూరంగా పోకుండా వీటిని గుర్తు చేసుకోవడానికి దీన్ని సింబల్గా పెట్టుకున్నాం వీళ్ళందరి యొక్క ముద్ర. కాబట్టి ఇప్పుడు ద్రవిడ సమ్మేళనం అనేక సంస్థల యొక్క అనేక ట్రస్టుల యొక్క సమూహం దీని కింద ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. అంటే ప్రధానంగా కల్చరల్ యాక్టివిటీస్ కోసం పద్మశ్రీ నాజర్ కళాక్షేత్రం, దీనికి సంబంధించినటువంటి ద్రవిడ సమ్మేళనానికి సంబంధించినటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ని ప్రచారం చేయటానికి, ప్రచురించటానికి, టీవీల ద్వారా లేదా యూట్యూబ్ల ద్వారా ప్రసారం చేయటానికి వీటన్నిటికీ కూడాను పద్మశ్రీ నాజర్ కళాక్షేత్రం మనకి పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ నుంచి ఎన్ఆర్ఐలు కానీ ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడాను సమాజానికి ఎంతో కొంత సేవ చేసేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. పే బ్యాక్ టు సొసైటీ, అలాంటి పే బ్యాక్ టు సొసైటీ కార్యక్రమాలకి ద్రవిడ సమ్మేళనం ముందుండి వాళ్ళ తరపున ముందుండి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎందుకంటే మనకి దాదాపుగా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అంటే దాదాపుగా 60 సంవత్సరాలు పైబడినటువంటి వయోవృద్ధులు ఎక్కువ మంది ఉంటారు. వారి కార్యక్రమాలను నిర్వహించలేరు. కాబట్టి వారు స్పాన్సర్ చేసేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ద్రవిడ సమ్మేళనం ఇక్కడ పనిచేస్తుంది, ఆచరిస్తుంది, చేసి పెడుతుంది. కాబట్టి అంతేకాకుండా ఆకురాతి గ్లోబల్ ఫౌండేషన్ అనేటటువంటి ఒక ట్రస్ట్ కూడా ఉన్నది. ఆ ట్రస్ట్ ఏమిటి అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆకురాతి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వారందరినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొని వచ్చి వారికి కూడాను సమాజానికి పే బ్యాక్ టు సొసైటీ బాధ్యత ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా, ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే ఈ దేశంలో చదువుకొని ఈ దేశంలో ప్రభుత్వం యొక్క ధనంతో ఉన్నత విద్యలు అభ్యసించి ఆ తర్వాత ఉద్యోగాలకు పోయి ఇతర దేశాలకు పోయినటువంటి వాళ్ళు ఎన్ఆర్ఐ అంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేపి వాళ్ళందరినీ కూడా తయారు చేసి వాళ్ళందరినీ కూడా పోషించుకొని వాళ్ళందరికీ చదువు చెప్పి వాళ్ళు ఉన్నత ఉద్యోగాలకి ఇతర దేశాలకు పోవటానికి కారణమైంది మన మాతృదేశం భారతభూమి. కాబట్టి మన భారత ప్రభుత్వాలు, కాబట్టి మన దేశానికి కూడా వాళ్ళు కొంత రుణపడి ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా నేరుగా తిన్నగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాలు ఏమీ చేయలేని పక్షంలో వారు పంపించేటటువంటి ఆర్థిక వెసులుబాటుకి అనుగుణంగా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సహాయాలతో మేము సమాజానికి పే బ్యాక్ టు సొసైటీ కార్యక్రమాలు చేయటానికి వీలవుతుంది. అందుకు ద్రవిడ సమ్మేళనం ఎప్పుడూ కూడా ముందుంటుంది. కాబట్టి వారి బాధ్యతల్ని ద్రవిడ సమ్మేళనం కార్యరూపంలో పంచుకుంటుందన్నమాట. ఈ విధంగా ద్రవిడ సమ్మేళనం అనేది ఈ అన్ని రకాల అంశాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి నైతిక విలువలు పెంపొందించేటటువంటి అనేక రకాల కార్యక్రమాలని ఇది టేకప్ చేస్తుంది అని చెప్పి దీనికి యొక్క అర్థం. పోతే మనకు వాస్తవం అనేటటువంటి టీవీ ఛానల్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇది వాస్తవం టీవీ యొక్క ఛానల్. ఇది ద్రవిడ సమ్మేళనం నిర్వహించినప్పటికీ కూడా దీని నిర్వహణ బాధ్యతలు పద్మశ్రీ నాజర్ కళాక్షేత్రం టేకప్ చేస్తుంది. కాబట్టి దీని బాధ్యతలు ద్రవిడ సమ్మేళనం టేకప్ చేస్తే నిర్వహణ బాధ్యతలు పద్మశ్రీ నాజర్ కళాక్షేత్రం ఈ వాస్తవం అనేటటువంటి టీవీ ఛానల్ని నిర్వహిస్తుంది. దీనికి లోగోగా ఇది తీసుకున్నాం. ఏమిటిది లోగో? చాలామందికి చిన్నతనంలో నుంచే తెలుసు. హై స్కూల్ స్టేజీలోనే ఒక తెల్లని కాంతి కిరణాలని పట్టకంలో నుంచి పంపిస్తే అది పట్టకానికి రెండో వైపున 7 రంగులుగా భుజంపబడి బయటకు వస్తుంది అని చెప్పి దీని అర్థం. అయితే
సింపుల్గా అదే అర్థం. ఇది ప్రయోగాలు కూడా ఉన్నాయి మనకి తర్వాత. ఇదంతా కూడా చుట్టూతా ఉన్నటువంటి నల్లటి శూన్య ప్రదేశము. చూసారా, బయట అంతా కూడా నల్లగా ఉంది, చిక్కగా ఉంది. ఏమిటి నల్లటి చిక్కదనము అంటే ఇదే మన విశ్వం. మన ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. విశ్వం అంటే ఆ విశ్వంలో అనేకమైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. అనేక నక్షత్రాలకి దాదాపుగా ప్రతి నక్షత్రానికి ఒక నక్షత్ర కుటుంబం ఉంటుంది. అంటే వాటికి గ్రహాలు ఉంటాయి, నక్షత్రానికి చుట్టూతా గ్రహాలు ఉంటాయి. ఆ కొన్ని గ్రహాలకైతే ఉపగ్రహాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక నక్షత్రం అనేటప్పటికీ గ్రహాల సముదాయం, ఆ గ్రహాలతో పాటుగా ఉపగ్రహాల సముదాయం కూడాను ఈ నక్షత్రం యొక్క కుటుంబం, సౌర కుటుంబం. మనకు నక్షత్రం సూర్యుడు కాబట్టి మనకు సౌర నక్షత్రం అంటాం, సౌర కుటుంబం అంటాం. అదేవిధంగా మన సూర్యుడు లాంటి నక్షత్రాలు అనేకం ఉన్నాయి ఈ విశ్వంలో. వాటన్నిటి యొక్క సముదాయమే ఈ విశ్వం అని చెప్పి మనం అంటాం. అవన్నీ కూడా ఎక్కడున్నాయి? కారు చీకట్లో ఉన్నాయి. అది ఈ కారు చీకటికి ఇది సింబల్ అనమాట, చుట్టూతా నల్లని రంగు. ఆ కారు చీకట్లో నుంచి ఒక తెల్లటి కాంతి పుంజాన్ని, కాంతి రేఖని కనుక మనం పంపిస్తే ఈ పట్టకం మీదకి, ఆ పట్టకంలో వక్రీభవనం చెంది రెండవ ముఖం ద్వారా వెలుపలికి బహిర్గతం అయ్యేటటువంటి కిరణాలు తెల్లటి కిరణాలు కాదు, 7 రంగుల కిరణాలు. ఈ 7 రంగుల కిరణాలనే మనం ఏమంటాము అంటే ఇది వర్ణపటము అంటాం. కాంతి వర్ణపటము, తెల్లటి కాంతి వర్ణపటము. ఈ 7 రంగులు ఏమిటి అంటే 7 స్వచ్ఛమైనటువంటి రంగులు, ఇవే ప్యూర్ కలర్స్. ఇక్కడ ఆరెంజ్ దగ్గర నుంచి బయలుదేరి రెడ్ తర్వాత ఎల్లో వచ్చి, గ్రీన్ వచ్చి, బ్లూ వచ్చి, వైలెట్ కలర్స్ వచ్చి ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఏమిటంటే ఒక తెల్లటి కాంతి 7 రంగులుగా విభజింపబడుతుంది. ఆ 7 రంగుల యొక్క మిశ్రమం అన్నమాట ఇది తెల్లటి కాంతి. అంటే ఈ తెల్లటి కాంతిని విడదీస్తే 7 రంగులుగా విడిపోతూ ఉన్నాయి. ఈ 7 రంగుల్ని మళ్ళీ కలిపితే మళ్ళీ తెల్లటి కాంతిగా వస్తుంది. అంటే అటు నుంచి కనుక ఇటు పంపిస్తే ఇది తెల్లని కాంతిగా ఇటు వస్తుంది. ఈ తెల్లటి కాంతిని పట్టకంలో నుంచి పంపితే 7 రంగులుగా విడిపోతుంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే మనం తెల్లటి కాంతి తెలుపు రంగు కాదు అసలు. చాలా మంది తెలుపు రంగు అంటుంటారు. తెలుపు అనేది అసలు రంగే కాదు, అది స్వచ్ఛమైన రంగు కాదు. మన వాళ్ళు అంటారు తెల్లటి మల్లెపువ్వు లాంటి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాడు, తెల్లటి డ్రెస్ వేసుకున్నారు, అది ఇది అని చెప్పి చెప్పుకుంటారు. అంతా ఒట్టిదే. తెలుపు స్వచ్ఛమైన రంగు కాదు, 7 రంగుల యొక్క మిశ్రమం, అంటే మలినం. ఈ 7 రంగుల మిశ్రమం చెందితే మలినం అయితే వాటన్నిటినీ కలగలిపితే మనకు తెల్లటి కాంతి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ తెల్లటి కాంతి అనేది రంగు కాదు, ఇవి రంగులు, 7 రంగుల మిశ్రమం. ఇవి రంగులు, స్వచ్ఛమైన రంగులు 7. కాబట్టి ఇందులో వాస్తవం ఏమిటి? తెలుపు అనేది రంగు కాదు. కానీ అవాస్తవం ఏమిటి? తెలుపుని రంగుగా భావించుకొని చెప్పుకుంటున్నాం మనం. అబద్ధం అన్నమాట. తెలుపు అనేది రంగు అనే మాట అబద్ధం. తెలుపు అనేది 7 రంగుల మిశ్రమం, అది స్వచ్ఛమైంది కాదు, 7 రంగుల కలయిక. ఇది నిజం, ఇది వాస్తవం. కానీ అవాస్తవం ప్రచారంలో ఉన్నది. వాస్తవం గడప దాటి బయటకు వచ్చే లోపలనే అవాస్తవం ప్రపంచం అంతా తిరిగి మనం వచ్చేస్తుంది అని చెప్పి ఒక సామెత కూడా ఉన్నది మనకి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటి? వాస్తవం ఇదైతే 7 రంగులైతే అవాస్తవం తెలుపు రంగు అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకుంటా ఉన్నాం. అంటే ఇది ఒక ఉదాహరణ అన్నమాట. వాస్తవాన్ని ఏ విధంగా అవాస్తవంగా మనం చెప్పుకుంటున్నాము అనే దానికి ఒక ఉదాహరణ, సింబాలిక్గా ఉంటుందని చెప్పి ఈ లోగోని మనం తీసుకోవటం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచంలో సైన్స్లో కానీ, చరిత్రలో కానీ, రాజకీయాల్లో కానీ, అన్ని రంగాల్లో కూడా అవాస్తవాలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. వాటిని ఎక్కువ మంది నమ్ముతూ ఉన్నారు, నిజమని నమ్ముతూ ఉన్నారు.
కాబట్టి మన లోగో దీన్ని బట్టి మనం చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, వాస్తవం అనేటటువంటి ఈ టీవీ ఛానల్ ద్వారా ఇది వాస్తవం, ఇది అవాస్తవం, ఇది నిజం, ఇది అబద్ధం, ఇది అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం. ఈ చెప్పదలుచుకున్నది ఈ ప్రపంచానికి మనం తెలియజేయటానికి ఈ మీడియాని వాడుకుంటున్నాం. ఇది టీవీ ఛానల్. కాబట్టి ఇక నుంచి ముందు దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ వాస్తవం అనేటటువంటి ఈ లోగోతో కలిగినటువంటి ఛానల్ని మన ద్వారా మనం వాస్తవాలని ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్దాం. ఇంతటితో నమస్తే. సామాజిక విప్లవం.